ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నాను. భారతదేశం ఒక ఫాసిజంలోకి ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగాన్ని తీసేద్దామనే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు డైరెక్ట్గా తీయడం సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ విలువల ప్రాతిపాదిక మీద ఉన్న వ్యవస్థల్ని, రాజ్యాంగ విలువల ప్రాతిపాదిక మీద ఉన్నటువంటి వ్యక్తులను, శక్తులను విధ్వంసం చేసేటటువంటి కుట్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ గద్దరన్న మీద జరుగుతున్నటువంటి దాడి కూడా అటువంటిది అనుకుంటా ఉన్నాను నేను. మేబీ ఐఎమ్ రాంగ్, నా ఆలోచన తప్పు కావచ్చు. పెద్దలు, మేధావులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి, మీరు కూడా ఆలోచించాలి. నాకేమనిపిస్తున్నదంటే సమానత్వాన్ని కోరుకునేటువంటి మీద దాడి జరుగుతుంది, ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి వాళ్లకు సహకారం దొరుకుతుంది, మనోభావజాలాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్లకు ప్రయోజనాలు వస్తాయి. స్త్రీలు పురుషులు సమానం అనుకునేటటువంటి వాళ్ళ మీద రకరకాల పద్ధతుల్లో దాడులు జరుగుతాయి. సామాన్యులకు ప్రయోజనం వచ్చేటటువంటి పాలసీలు వద్దు, బడా పారిశ్రామికవేత్తలకు వచ్చేటటువంటి ప్రయోజనాలు వచ్చే పాలసీలు అమలు జరగాలి, వాటికి సహకరించే వాళ్ళకు అండగా నిలబడాలి అనే విధానం ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి స్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పినటువంటి, ఇది కాపాడుకుంటూనే కనీస ప్రజాస్వామ్య హక్కులను నిలబడతాయని చెప్పినటువంటి గద్దరు అది పట్టుకొని తిరిగింది. అది ఇవాళ మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ కూడా పట్టుకొని తిరుగుతుండు. మీరు వింటారు, మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీని అర్బన్ నక్సలేట్ అని చెప్పి ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు స్వయాన మాట్లాడినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏంటి ఈ అర్బన్ నక్సలేట్? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అర్బన్ నక్సలేట్లే. వాళ్ళ భాషలో చెప్పాలంటే అర్బన్ నక్సలేట్ అంటే నువ్వు సమానత్వాన్ని కోరుకోవద్దు, అర్బన్ నక్సలేట్ అంటే ప్రజాస్వామ్యాన్ని కోరుకోవద్దు, నీ భావాలను వ్యక్తపరచొద్దు, ఓపెన్గా ఉండొద్దు, మేము చెప్పినటువంటి పద్ధతిలో పనిచేసేవాడు ఉంటేనే ప్రజాస్వామ్యవాది, లేకుంటే మావుడు అవుతాడు. అప్పుడు రకరకాల పంచాయతీలు మన మధ్యన పెట్టొచ్చు. మిత్రులారా, ఈ మధ్య కాలంలో గద్దరన్న రాసిన ఒక నోటు సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. నా జాతి మీద అంటరానితనం, నా జాతి మీద కొనసాగినటువంటి అణచివేత పోయేదాకా నేను కొట్లాడతా, నా తర్వాత నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది అని చెప్పి రాసిపెట్టాడు. నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మిత్రులు మాట్లాడుతున్నటువంటి విధానంలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి ఏమైనా స్థానం ఉందా? నేను నిన్న కేంద్ర మంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా అడిగింది అదే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానంగా ఉండాలని రాజ్యాంగం చెప్తున్నది, దాన్ని అమలు కావాలని గద్దరు కోరుకున్నాడు, నువ్వు వద్దంటున్నావు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వేల సంవత్సరాలుగా అంటరాని తనానికి గురి చేసినటువంటి వాడెవడు, గురి అవుతున్నాడు వాడెవడు. ఆ అంటరానితనం భారత రాజ్యాంగం రద్దు చేసింది, కానీ కొనసాగుతున్నది సాంప్రదాయాల ముసుగులో, సాంప్రదాయాల పేరుతో. ఈ అంటరానితనం పోవాలని కోరుకున్నోడు ఇవాళ దేశద్రోహి అయింది, దేశద్రోహిగా ముద్రపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకని మన జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. నువ్వు ఎస్సీవా, ఎస్టీవా, బీసీవా, మహిళవా, శూద్రుడివా, రెడ్డివా, కమ్మవా. శూద్రుడైతే రెడ్డి కమ్మలు కూడా శూద్రులే కదా. నీకు చదువుకునే హక్కు లేదు, నీకు ఆస్తి కలిగి ఉండే హక్కు లేదు, నువ్వు ఉద్యోగం చేసే హక్కు లేదు. 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో ఏ రకాల హక్కులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అందుకనే నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పెద్దలు ఉన్నారు. 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో ఏ రాజును పాలించినా, ముస్లిం రాజులు పాలించిన, క్షత్రియ రాజులు, హిందువుల పేరు మీద ఉన్న క్షత్రియ రాజులు పాలించిన, ఇంకా ఏ రాజులు పాలించినా వాళ్ళు అమలు చేసినటువంటి చట్టాలేంటి, రాజ్యాంగాలేంటి? 1950 జనవరి 26 తర్వాత ఈ దేశంలో అమలవుతున్నటువంటి రాజ్యాంగం ఏంది, అమల్లో ఎంతవరకు సక్సెస్ అయిందనేది తర్వాత చర్చ.
అది ఎన్ని ప్రయోజనాలు వచ్చింది అనేది తర్వాత చర్చ. ఇప్పుడు అది కూడా వద్దంటున్నారు. దానివల్ల మన జీవితాల్లో వచ్చిన మార్పు ఏంది, మన కుటుంబాల్లోకి వచ్చిన మార్పు ఏంటి, ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దీని మీద స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవి కూడా మిగిలేటటువంటి పరిస్థితి లేదని గద్దరన్న చెప్పిపోయాడు. దీన్ని కాపాడకుండా అన్నారు. మనం నిజంగా గద్దరన్నకు నివాళులు అర్పించాలంటే మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మనం ఏం చేయాలని చెప్పి నిర్వచించుకోవాలి మనల్ని మనమే. ఆ కాపాడుకోవడం కోసం నిన్ను నువ్వు తయారు చేసుకోకుండా ఉండడం కోసమే గద్దర్ మీద జరుగుతున్నటువంటి దాడి. ఎందుకంటే ఆయన ఇచ్చిన డైరెక్షన్లో నువ్వు పోతే నీ పర్సనల్ ఇన్సెక్యూరిటీ వస్తుందనేటటువంటి మానసిక స్థితికి నెట్టే కుట్ర జరుగుతుందనే విషయం నువ్వు అర్థం చేసుకోకుంటే, నేను మాట్లాడితే ఏబీ కూడా కొడతాడేమో, నేను మాట్లాడితే ఆర్ఎస్ఎస్ కూడా వచ్చి దాడి చేస్తాడేమో, నేను మాట్లాడితే పోలీస్ కేసు పెడతాడేమో, నేను మాట్లాడితే రేపు ఎగ్జామ్కి నోటిఫికేషన్ పడితే అప్లై చేస్తే వీడు ఆ రోజు గట్లా మాట్లాడిందని చెప్పి రానియకుండా ఆపుతాడేమో అనే ఒక రకమైనటువంటి భయాన్ని నీలో సృష్టించడం అనే ఎజెండా దీని వెనకాల ఉందనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేదనుకో, దీని నుంచి నువ్వు వెనక్కి జరిగినావు అనుకో, ఏం జరుగుతుంది, ఈ హక్కులు పూర్తిగా తీసేయబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయ సిద్ధాంతాలను ఒకసారి స్టడీ చేయండి. దాని విధానం ఎప్పుడు కూడా ఒకరిని శత్రువులుగా చూపించి ఒక వర్గాన్ని ఇంకో వర్గాన్ని ఆర్గనైజ్ చేసి దాని మీద కూర్చొని పెత్తనం చేయడమే దాని ఎజెండా. 1000 సంవత్సరాల క్రితం అంట తగిన వాళ్ళు అంట రాని వాళ్ళు అనే విషయాన్ని సమాజాన్ని విడదీసింది. అంట రాని వాళ్ళకు వ్యతిరేకంగా అంట తగిన వాళ్ళనే ఒక గ్రూపును మెజారిటీగా రూపొందించుకొని పెత్తనం చేసి ఈ దేశంలో 1000 సంవత్సరాల నుంచి పైగా అధికారంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ముస్లిం వ్యతిరేక హిందూ మెజారిటీ అని చెప్తా ఉన్నారు. అప్పుడు అంట రాని వాళ్ళ వ్యతిరేకంగా అంట తగిన వాళ్ళ మెజారిటీ ప్రిన్సిపల్తో పనిచేస్తే ఇవాళ ముస్లిం వ్యతిరేక హిందూ మెజారిటీ అంటుంది. ఇక్కడే ప్రశ్న వస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు అడుగుతున్నారు, మమ్మల్ని హిందువులు అంటున్నావు కదా, మా అంటరానితనాన్ని తీసేసినవా అని అడుగుతున్నారు. మమ్మల్ని హిందువులు అంటున్నావు కదా, మేము ఆటవికులం అనే లెక్కల నుంచి మమ్మల్ని తీసేసినామని దేశ గిరిజనులు అడుగుతున్నాము. అది మాత్రం తీయడు. నువ్వు అంటరాని వాడివే. హిందూ మతంలో కూర్చున్నప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటరానితనంతోనే ఉంటావు. కానీ ముస్లింతో కొట్లాడేటప్పుడు మాత్రం నువ్వు హిందువు. కొట్లాటలో ముందు వరుసలో ఉండాలి. నువ్వు ముస్లింలు చంపాలి, నాకు అధికారాన్ని కాపాడియాలి. ఇదే నీ ఎజెండా. కాబట్టి ఈ రాజకీయ ఎత్తుగడలను, ఈ రాజకీయ నిర్మాణాన్ని, ఈ రాజకీయ కుట్రలను మనం అర్థం చేసుకోకుంటే గద్దరన్న మీద, గద్దరన్న ఆలోచనల మీద, గద్దరన్న మీద జరుగుతున్న దాడి ఆయన మీద జరుగుతున్న వ్యక్తిగత దాడి కాదు. ఈ దేశంలో కోట్లాది మంది సమానత్వాన్ని కోరుకొని, ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఇవాళ గౌరవంతో జీవించేటటువంటి హక్కుల ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి అనే విషయం మనం అర్థం కాలేదనుకో, దానికి మనకేమి సంబంధం లేదనుకుంటాం. మనం ఒక గందరగోళ పరిచే వాతావరణం జరుగుతూ ఉంది. చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఈ కుట్రలో తెలుసో తెలియకో, తెలిసి స్వార్థపూరితమైనటువంటి పద్ధతుల్లో ఉద్దేశపూర్వకంగానో భవిష్యత్ అవసరాల కోసమో ఇవాళ అంటగాగి ప్రయోజనం పొందే వైపు పోతున్నటువంటి స్థితి తెలంగాణ సమాజంలో, భారత సమాజంలో ఉత్పన్నమైందనే విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే, ఒక గీత గీయకుంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఊరు మధ్యన ఒక గీత గీస్తా అన్నాడు ఆయన. ఊరుకు వాడక మధ్యన వాళ్ళు గీత గీస్తే ఊరు మధ్యన నేను గీత గీస్తానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పారు. పదే పదే గద్దరన్న చెప్పేది మాట. ఊరు మధ్యన ఏం గీత? వృత్తి చేసే బీసీలకు ఓసీలకు మధ్యన గీత ఉన్నది. ఆ గీతను గీయాల్సినటువంటి అవసరం ఉందన్నాడు ఆయన. అందుకనే మిత్రులారా, ఇది సందర్భం కాదు. కానీ ఇవాళ ఏ ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడుతున్నారో విషయాన్ని అర్థం చేసుకొని భవిష్యత్ తరాలకు మనం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఒక సందర్భం అయితే వచ్చేసింది. మనం కొట్లాడుకుంటే ఉన్న రాజ్యాంగం మిగలదు, భవిష్యత్ తరాలు బానిసలుగా మారుతాయి. మనం మానసిక బానిసలుగా మారుతాం, వాళ్ళు ఫిజికల్ బానిసలుగా మారుతారు. వాళ్ళు ఫిజికల్ బానిసలుగా మారకుండా ఉండాలంటే మనం ముందు మానసిక బానిసలుగా మారకుండా ఉద్యమానికి దిగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అదే గద్దరన్నకి ఇచ్చే నిజమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఓయూ విద్యార్థి నాయకులందరూ కూడా జై భీములు, జై గద్దరన్న తెలియజేసుకుంటూ ముగిస్తారు.